ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు పొద్దున్న అయితే చపాతీ చేశాను. ముగ్గురికి 3 చపాతీలు చేసి నేను ఛాయ్లో ఒక చపాతీ ముంచుకొని వాళ్ళకి పాల్లో చపాతీ వేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రేషన్ ఇస్తున్నారని ఫోన్ వచ్చింది. ఇంకా మాకైతే ఇక్కడ కార్డు ఉందండి, రేషన్ కార్డు ఉంది కానీ అక్కడ లైన్లో ఉండి బియ్యం తెచ్చుకోవాలి. బియ్యమే వస్తున్నాయి. మాకు 10 సంవత్సరాలు అవుతుంది కార్డు వచ్చి, ఏమీ రావండి. డబుల్ బెడ్రూమ్ రాలేదు, కాజల్కి పింఛనికి పెట్టాము, మాకు ఏమీ రాలేదు. మేము రెంట్కుంటాము, ఇంకా రేకుల రూమ్ అని చెప్పి కరెంటు ఫ్రీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నారని అది కూడా పెట్టాము. ఏది రాలేదండి. మాకు అదృష్టం లేదు, ఏది రాదు. సరే, ఇంటికి వచ్చిన తర్వాత ఆలుగడ్డ టమాటా కర్రీ చేశానండి మధ్యాహ్నంకి. ఆలుగడ్డ టమాటా కర్రీ చేసి, నేను ఆలుగడ్డ టమాటా కర్రీలో శనగపప్పు మినపప్పు తాలింపులు వేస్తాను, బాగుంటుంది. మీరు కూడా వేయండి, టేస్టీగా ఉంటుంది టమాటా ఆలుగడ్డ కర్రీ. దాంట్లోకి ఇంకా ఆలుగడ్డ టమాటా కర్రీ వేసేసి పక్కన అయితే బియ్యం కడిగేసి పెట్టేసి టమాటా ఉల్లిపాయ ఆలుగడ్డ అన్నీ ఒకటేసారి వేసేస్తానండి. మగ్గించుకుంటాను నేను బాగా, అన్నీ కలిపి మగ్గితే బాగుంటుంది కదా. ఇంకా నీళ్ళు వేయకంట దగ్గరికి అయిపోయింది, అది అయితేనే ఉంది. ఇంకా బియ్యం కడిగేసి పెట్టేసి కొద్దిసేపు బియ్యం నాననిచ్చిన తర్వాత కొద్దిసేపు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాను. తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసుకుంటానే అన్నం కూర చూసుకుంటా ఉన్నాను. ఈ లోగాలో ఇంకా కాజల్కి అయితే మెడిసిన్ మారింది. ఇది వరకు టానిక్ ఉండేది, ట్యాబ్లెట్కి వచ్చింది. ఇలా కాజల్ ట్యాబ్లెట్ వేయాలి, పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి. ఇంకా ఏముంది చెప్పండి. గిన్నెలో తినడం ఎంతమందికి ఇష్టం మీకు? నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. దీన్ని బేసి గిన్నె అంటారు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మేము నలుగురు ఉండేవాళ్ళము. నలుగురికి 4 గిన్నెలు, ఎవరి గిన్నె వాళ్ళకే. నాకైతే ఇలాంటి గిన్నె, నా గిన్నెలో వేరే వాళ్ళకి వేస్తే ఒప్పుకునేదాన్ని కదా, మా చెల్లెలు. మీరు కూడా ఇలాంటి గిన్నెలు తినడం ఇష్టమా? నాకు ప్లేట్లో అంటే ఇష్టం ఉండదు, ఈ గిన్నెలో తినడం అంటేనే చాలా ఇష్టం. మీరు నాలాగే గిన్నెలో తింటారా? మీకు కూడా ఇష్టమేనా? కామెంట్ చేయండి. అయితే పొద్దున్న ఆలుగడ్డ కర్రీ ఉంది కదా, అందుకనే మళ్ళీ చపాతీ చేశానండి. కొద్దిగా ఆలుగడ్డ కర్రీ ఉంది కాబట్టి ఆలుగడ్డలకు చపాతీ బాగుంటుంది కదా, కొద్దిగా చపాతీ చేసి ఇంకా నిద్ర రాకపోతే ఏం చేయాలా, కొద్దిసేపు మిషన్ కుట్టాను 11 దాకాను. ఇంకా పడుకున్నానండి. ఇంకా నిద్ర వచ్చేదాకా మిషన్ కుట్టాను, నెక్స్ట్ ఇంకా పడుకున్నాను. ఎలా ఉంది నా వీడియో? నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.